తెలంగాణ సర్కార్ తొలిసారి వనదేవతల సన్నిధిలో కేబినెట్ సమావేశానికి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం జరగటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో ఒకసారి కేబినెట్ భేటీ ఉట్నూరులో జరగ్గా మళ్లీ ఇప్పుడు మేడారంలో జరగటం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ సమావేశంలో జాతర నిర్వహణ, నిధులు, గిరిజన సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీ సహా 300 మంది అధికారులకు హరిత హోటల్, టెంట్ సిటీ, తాడ్వాయి, రామప్ప తదితర ప్రాంతాల్లో బస ఏర్పాట్లు చేశారు. మేడారం అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. దీంతో ఈ దఫా మంత్రివర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నడూ లేని విధంగా రాజధాని వెలుపల వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ జరగనుండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు కార్యదర్శులు రాత్రి మేడారంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం రాజధాని నగరం నుంచి మేడారానికి చేరుకోనుంది. మేడారంలో జరగబోతున్న సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మేడారం పునరుద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయినాయి. అంటే పనులన్నీ కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్. నేపథ్యం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ గద్దెల పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ గద్దెలను ప్రతిష్ఠించి పునఃప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యం లోపలనే గతంలో ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరగని రీతి లోపల రాష్ట్ర కేబినెట్ కు సంబంధించినటువంటి కీలక భేటీని నిర్వహించేందుకు మొత్తం కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కీలక యంత్రాంగం, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక యంత్రాంగం అంతా కూడా వనదేవతల బాట పట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి హెడ్స్ అంతా కూడా వనం బాట పట్టారు. కీకారణ్యంలో జరిగేటువంటి తొలి కేబినెట్ మీటింగ్, తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి కేబినెట్ మీటింగ్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా వనదేవతల ఒడి లోపల ఈ కేబినెట్ మీటింగ్ నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటి ప్రతిష్టాత్మకంగా మారడంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కేబినెట్ నిలుస్తుందని చెప్పవచ్చు. అమ్మల ఒడిలో నిర్వహించేటువంటి మొత్తం కూడా మేడారానికి మొత్తం ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం అంతా కూడా ఈ రోజు వనం బాట పట్టారు. సాయంత్రానికల్లా కూడా సాయంత్రం సరిగ్గా 5 గంటలకి ముఖ్యమంత్రి వస్తారు. ముఖ్యమంత్రి వచ్చే టయానికల్లా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్స్, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి హెడ్స్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకి మేడారం చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి 5 గంటలకు సరిగ్గా గద్దెల ప్రాంగణం లోపల ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటువంటి కళారూపాలతోటి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాటు చేశారు. 5 గంటల నుంచి 6:30 గంటల వరకు హరిత హోటల్ లోపల రాష్ట్ర మంత్రివర్గ భేటీ, చాలా కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీ అనంతరము ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా హరిత హోటల్లోనే బస చేసేందుకు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మందికి బస చేసేందుకు ఆయా ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ప్రస్తుతం హరిత హోటల్లో ఉన్నటువంటి 16 గదులు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా టెంట్ సిటీ లోపల మొత్తం మరో 40 తాత్కాలిక వసతి గృహాలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. హరిత హోటల్, రిసార్ట్స్, లక్నవరం, రామప్ప, ములుగు, అంటే వనమేడారము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా విఐపీస్ అన్నిటి కూడా మొత్తం అతిథికి సంబంధించినటువంటి ఆతిథ్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. సీఎం పర్యటన సందర్భంగా మేడారం లోపల విపరీతమైనటువంటి ఆంక్షలను పోలీసులు నిర్వహించారు. వరంగల్ నుంచి వచ్చేటువంటి సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవాళ్ళు ములుగు నుంచి పస్లార్, నార్లవాయి మీదుగా మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ తయారు చేశారు. అదేవిధంగా తాడ్వాయి నుంచి ఎట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ కి అనుమతి లేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. తిరుగు ప్రయాణం లోపల వీళ్ళంతా కూడా బయకమేట మీదుగా మొత్తంగా కూడా వరంగల్ చేరుకోవాల్సి ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అంటే ప్రధానంగా ఒకవైపు కేబినెట్ భేటీ, అదేవిధంగా మేడారంకు సంబంధించినటువంటి ముందస్తు మొక్కులు, మేడారం గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దీని నేపథ్యంలో పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం అయితే అంటే
ప్రజాప్రభుత్వం అనేటువంటిది ప్రజల వద్దకు వస్తుంది, వనదేవతల ఒడిల వద్ద మొకారిల్లుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది. ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడికి ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల సాధారణ భక్తులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగడుగున భక్తులకు ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ కేకే.